ఏపీలో కూటమి సర్కారుపై ప్రజల్లో నమ్మకం సన్నగిల్లుతోందా? కూటమి సర్కారులో న్యాయం జరిగే పరిస్థితి లేదని ప్రజలు భావిస్తున్నారా అంటే అవుననే మాట వినిపిస్తోంది. 5 ఏళ్ల వైసీపీ పాలనలో తీవ్ర ఇబ్బందులు పడ్డారనేది ప్రజల మాట. అలాగే తప్పుడు కేసులతో జైళ్లకు వెళ్లామనేది టీడీపీ నేతలు, కార్యకర్తల మాట. వైసీపీ పాలనపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేసిన ప్రజలు ఓటుతో తమ తీర్పు వెల్లడించారు. అధికారంలో ఉన్న పార్టీకి కనీసం ప్రతిపక్ష హోదా కూడా రాకుండా చేశారు. కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత తమకు అన్ని విధాలుగా న్యాయం జరుగుతుందని టీడీపీ నేతలు, కార్యకర్తలు భావించారు. కానీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది దాటినా కూడా ఇప్పటికీ భయంగానే బతుకుతున్నామనేది టీడీపీ శ్రేణుల మాట. రెండు 2019 ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి రావడానికి ప్రధానంగా 2 కారణాలు. అందులో ఒకటి జగన్ పై కోడికత్తి దాడి, రెండోది మాజీ మంత్రి జగన్ సొంత బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డి హత్య. ఈ 2 కూడా టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు జరిగాయి. కాబట్టి ఈ 2 టీడీపీ నేతలే చేయించారనేది వైసీపీ నేతల ప్రధాన ఆరోపణ. ఎన్నికల్లో కూడా ఇదే అంశాలను ప్రధానంగా ప్రచారం చేయడంతో వైఎస్ జగన్ చెప్పిన మాటలు నమ్మిన ఏపీ ప్రజలు వైసీపీకి ఓట్లు వేసి గెలిపించారు. జగన్ సీఎం అయ్యారు కాబట్టి సొంత బాబాయ్ హత్య కేసుతో పాటు కోడికత్తి కేసు విచారణ కూడా వేగంగా జరుగుతుందని, నిందితులకు వెంటనే శిక్ష పడుతుందని అందరూ భావించారు. కానీ ఇక్కడే అందరికీ ఆశ్చర్యం కలిగించింది. కోడికత్తి కేసులో జునుపల్లి శ్రీనివాస్ కు 4 ఏళ్ల పాటు బెయిల్ కూడా రాలేదు. పైగా ఆ కేసు విచారణకు జగన్ ఏమాత్రం సహకరించలేదు. దీంతో ఈ దాడి వెనుక ఓట్ల కుట్ర ఉందనే విషయం బయటపడింది. ఇక జగన్ సొంత బాబాయ్ వివేక హత్య కేసులో సొంత వారిపైనే ఆరోపణలు రావడం, ఈ కేసులో సిబిఐ విచారణకు జగన్ ప్రభుత్వం అడ్డుగా నిలిచిందనే ఆరోపణలు వెల్లువెత్తడంతో వివేక హత్య కూడా ఎన్నికల్లో గెలుపు కోసమే చేశారనే భావన ప్రజల్లో వచ్చేసింది. ఆ తర్వాత జరిగిన పరిణామాలు జగన్ చుట్టూ ఉచ్చు బిగించాయి కూడా. ఇక జగన్ ఏలుబడిలో టీడీపీ నేతలు, కార్యకర్తలపై లెక్కలేనన్ని తప్పుడు కేసులు పెట్టారు. వీటి వల్ల చాలా మంది కార్యకర్తలు జైలు జీవితం గడిపారు. బెయిల్ పై బయటకు వచ్చిన వారు ఇప్పటికీ కోర్టు వాయిదాలకు తిరుగుతూనే ఉన్నారు. పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ ప్రభుత్వం పెట్టిన తప్పుడు కేసులను తొలగిస్తామనే యువగళం పాదయాత్రలో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ హామీ కూడా ఇచ్చారు. కానీ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది దాటినా కూడా ఇప్పటికే ఆ హామీ అమలు కాలేదు. ఇదే విషయంపై ఇప్పటికే హోంమంత్రి అనిత సహా కనిపించిన నేతలందరినీ అడుగుతున్నారు. అయినా సరే దానిపై ఎలాంటి పురోగతి లేదు. దీనిపై కూడా సొంత ప్రభుత్వంపై కార్యకర్తలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. వీటితో పాటు దళిత డ్రైవర్ను హత్య చేసి డోర్ డెలివరీ చేసిన ఎమ్మెల్సీ అనంతబాబు కేసు, రేపల్లె నియోజకవర్గంలో బీసీ యువకుడి సజీవ దహనం కేసు, మాచర్ల నియోజకవర్గంలో నడి రోడ్డుపైనే బీసీ నేత చంద్రయ్య హత్య కేసులో నిందితులు ఇప్పటికే బయట తిరుగుతున్నారు. ఇవే కాదు, ఇలాంటివి ఎన్నో కేసులున్నాయని, వీటిపై కూటమి సర్కార్ ఎలాంటి చర్యలు తీసుకోలేదని సొంత పార్టీ నేతలు, కార్యకర్తలే తీవ్ర విమర్శలు చేస్తున్నారు.